నమస్తే, దిస్ ఇస్ గౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం అందరికీ కూడా బంగారానికి సంబంధించి శుభవార్త చెప్పాలనుకున్నాం. మరి రియల్ గానే ఈ రోజు అయితే మాత్రం గుడ్ న్యూసే. ఎందుకంటే గత 2 రోజులుగాను నిన్న ఈ రోజు తీసుకుంటే బంగారం రేటు ఆల్మోస్ట్ ఆల్ తగ్గుతూ కనిపిస్తుంది. మరి ఇప్పుడు తీసుకుంటే మనకి బంగారం రేటు ఈ రోజు నిన్నటికి 12,589 రూపాయలు ఉంది. నిన్న అంటే 22వ తారీఖు అక్టోబర్ 22. సో ఈ రోజు తీసుకుంటే 12,508 రూపాయలు ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ నిన్నటికి ఈ రోజుకి కూడా 81 రూపాయి గ్రాము దగ్గర తగ్గింది. సో తులానికి చూసుకుంటే మనకి అంటే 10 గ్రాములు తీసుకుంటే 1,25,890 రూపాయలు నిన్ననుంది. సో నిన్న కన్నా ముందు రోజు ఆ ముందు రోజు కూడా మనం 1,25,000 పైన చూసాము. 1,27,000, 28 ఇట్లా చూసాం. 30,000 వరకు దాదాపు ఒక ఆర్నమెంట్ కుంటే 1,50,000 అయిపోతుంది అని అనుకున్నాం. సో ఇప్పుడు చూసుకుంటే 1,25,890 నిన్న నుండి ఈ రోజు 1,25,080 రూపాయలు ఉంది. అంటే ఓవరాల్ గా 10 గ్రామ్స్ మీద 890 రూపాయలు తగ్గిందనమాట. సో ఇది నిజంగానే శుభవార్త. అసలు దీపావళికే ఇది తగ్గిండుంటే నిజంగానే ప్రజలు చాలా సంతోషించేవాళ్ళు. మరి దీపావళికి తగ్గకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏమైనా షాపుల వాళ్ళు కూడాను లాభం వస్తుంది అని చెప్పి, అంటే షేర్స్ ఏవైతే ఉంటాయి మరి దీనికి సంబంధించి కావాలనే దీపావళి టైంలో కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి తగ్గించలేదా అన్నది కూడా ఒక ప్రశ్న వినిపిస్తుంది. మరి నిపుణులైతే మాత్రం ప్రస్తుతము ఈ రేటుని బేరీజ్ వేసుకుని సో వెండి రేటు కూడా కాస్త తగ్గినట్లుగానే కనిపిస్తుంది. నిపుణులైతే మాత్రము ఎవరైనా ఒకవేళ గోల్డ్ కొనాలి అని అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 1,25,000 దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకా 80 రూపాయలు కూడా పోతే 1,25,000. సో మనము ఆర్నమెంట్ ఇవన్నీ ఏమైనా వేసుకున్నా కూడా 1,30,000 లోపల 10 గ్రామ్స్ ఆర్నమెంట్స్ వచ్చేస్తాయి 24 క్యారెట్. సో చాలా గుడ్ న్యూస్. మరి దీనికి సంబంధించి ఎందుకు తగ్గింది అని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు. సో దీనికి సంబంధించి తగ్గడానికి కూడా మనం మొన్నటి వరకు అనుకున్నాము, ట్రంప్ ఏవైతే టారిఫ్స్ వేస్తూ ఉన్నాడో మనము ఇతర దేశాల నుంచి ఎగుమతులు దిగుమతులు ఏవైతే ఉన్నాయో మరి వీటికి సంబంధించి కూడా ఒక భారీ స్థాయిలోనే ఒక హై ఎండ్కి వెళ్ళి మళ్ళా అక్కడ జరిగిన చర్చల నేపథ్యంలోని వాళ్ళు జరిపిన చర్చల నేపథ్యం, ఎందుకంటే ఇది ఒక రకంగాను భారత్ కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే పడ్డట్టుగా అనిపించింది. అలాగే ఒకేసారి డౌన్ అయితే మొత్తం షేర్స్ అన్ని కూడా పడిపోతే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మరి తాజాగా చర్చలు జరిగినట్లుగా కూడా మనకి తెలిసింది. మోదీ అలాగే ట్రంప్ కి సంబంధించి ఈ చర్చల నేపథ్యంలోని టారిఫ్స్ అవి కూడాను మనకి కుదించినట్లుగా కూడా మనం మాట్లాడుకున్నాము. 50% అంటే 25 నుంచి 50% ఒకేసారి పెంచి మళ్ళా దాన్ని 14 నుంచి 15% టారిఫ్స్ అన్ని కూడా తగ్గిస్తున్నాము అని చెప్పేసి ఒక ఒప్పందానికి వచ్చాము. మరి ఈ నేపథ్యంలోని గోల్డ్ కి సంబంధించిన విషయంలో కూడాను రేట్స్ డౌన్ అయ్యాయి అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఇప్పటి వరకు శుభవార్తను వింటాము అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడాను ఒక రకంగా ఇదైతే శుభవార్తే. మరి ఈ రేటు ఇలాగే నిలకడగా ఉంటుందా లేకపోతే మరలా ఏమైనా డ్రాస్టిక్ చేంజ్ ఒకేసారి వచ్చే అవకాశం ఏమైనా ఉంది అని అంటే మాత్రం ఆ విషయంలోనైతే మనము ఒక క్లారిటీని అయితే ఇవ్వలేము, దాన్ని అయితే ప్రెడిక్ట్ చేయలేము మనము. ఎందుకు అనంటే సో ఈ షేర్స్ లోను కానీ లేదు అనంటే ఉదాహరణకి ట్రంప్ ని తీసుకున్నా కూడా ఆయన మూడ్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది కూడా అసలు మనం దాన్ని ఎప్పుడు కూడా ఒక క్యాలిక్యులేషన్ లోకి తీసుకోలేము. ఆయన ఇప్పుడు ఒకలా ఉంటారు, మళ్ళీ ఇంకొకసారి వెంటనే చేంజ్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి చేంజెస్ వచ్చినప్పుడు మళ్ళీ ఓవరాల్ గా ఇండియా మీద ఉన్న ఏదైతే ఈ ఎగుమతులు దిగుమతులు ఈ బులియన్ మార్కెట్స్ షేర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో మళ్ళీ ఇవన్నిటిలోని కూడాను అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఆ పతనమైనా జరగవచ్చు, లేదు అని అనుకుంటే హై రేంజ్ కైనా స్కేల్ మంచిగా పైకైనా వెళ్ళొచ్చు. సో దేన్ని కూడా పూర్తిగా మనము హోప్ఫుల్ గాను ఇది తగ్గింది కదా అని చెప్పేసి మనము ధీమాగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏమీ లేదు. ధీమాగా అయితే ఉండకండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అని ఏమైనా అనుకుంటే మాత్రము కొంచెం ఇన్వెస్ట్ చేయడానికి కాస్త వెసులుబాటు కలిగింది అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రకంగా నిపుణులైతే కాస్త వెసులుబాటు వచ్చింది. సో ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ టైంలోన ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే లైక్ కొనుక్కునే వాళ్ళు షేర్స్ గురించి అయితే మాత్రం కాస్త ఆచితూచి అడుగు వేయాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు హై రేట్స్ మీద షేర్స్ పెట్టున్నారు. సో ఇప్పుడు కాస్త తగ్గింది, మరి ఇప్పుడు కొంచెం ఇట్లాగే డౌన్ అయితే మళ్ళీ షేర్స్ లో కూడా పెద్ద బెనిఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉండదు. మరి ఈ రకంగా చూసుకుంటే
ఉపయుక్తంగా ఉన్నది ఎవరికి అని అంటే గోల్డ్ షాప్స్ వాళ్ళకి. ఇప్పుడు మరలా కస్టమర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఏదైతే షాప్స్ అన్ని బోసిగా అయిపోయినాయో మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు షాపులకి పరుగులు తీసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వచ్చిన అద్భుత అవకాశాన్ని అయితే ఖచ్చితంగా నిరుపయోగంగా ఎవరు వదిలేసుకోరా అని అంచనా వేసుకోవచ్చు. ఖచ్చితంగా అందరూ కొనుక్కునే ప్రయత్నమే చేస్తారు. సో కొనుక్కునే ప్రయత్నం చేస్తే మంచిదే అని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి షేర్స్ సంగతి పక్కన పెట్టేస్తే ఆర్నమెంట్స్ రూపంలో గానీ ఏదైనా గానీ పర్సనల్ గా మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రము ఇప్పటికి ఈ రోజుకైతే ఉన్న రేటు 12,508 కాబట్టి సో ఇప్పుడు మీరు ట్రై చేయొచ్చు కొనుక్కోవడానికి. మరి పెరిగే ఛాన్స్ అయితే ఉండొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్ గా ఏదైనా మంచి డెసిషన్ తీసుకుని కొనుక్కునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈ రోజుకి మనకి గోల్డ్ కి సంబంధించిన వార్త. మరి ఏదైనా ఇంకా అప్డేట్ ఉంటే ఇంకా ఏదైనా తగ్గే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా మీకైతే అప్డేట్ ఇచ్చే ప్రయత్నమే చేస్తాం. ఒకసారి అంటే మనము అసలు ఎంత తగ్గింది అని ఒక్కసారి చూసుకుందాము. మనకి సాధారణంగా అక్టోబర్ 16 వరకు కూడాను అక్టోబర్ 14, 15, 16 వరకు కూడా 12,944 రూపాయలు ఉంది గ్రామ్ రేటు. సో ఇది గ్రాడ్యువల్ గా పెరుగుతూ పోయింది. 13,257, 13,086, 13,086, 13,069 అక్టోబర్ 20కి. సో సడన్ గా మనకి ఆ మధ్యలో అంతా కూడా మనం 300, 300, 400 ఈ మధ్యలో రేషియోలోని పెరుగుతూ పోతుండడం మనం చూసాం. సో ఈ మధ్యలో మనకి ఏంటంటే ఇప్పుడంతా కూడా మైనస్ అవుతూ పోయింది. అక్టోబర్ 20 నుంచి 17 రూపాయలు మైనస్ అయింది, 11 రూపాయలు మైనస్ అయింది, మళ్ళా తర్వాత 469 రూపాయలు మైనస్ అయింది. ఇది చాలా డ్రాస్టిక్ చేంజ్. 469 అంటే చాలా ఎక్కువ మైనస్ అయింది అక్టోబర్ 22 నిన్నటి నాటికి. సో అక్టోబర్ 23 ఈ రోజు మనకి 81 రూపాయి మైనస్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే 469 ప్లస్ 81. సో ఓవరాల్ గా మైనస్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 550 అరౌండ్ తగ్గినట్లుగా కనిపిస్తుంది. సో ఇది చాలా డ్రాస్టిక్ చేంజ్, చాలా తగ్గింది. సో దీన్ని బట్టి మీరు కొనుక్కోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది 24 క్యారెట్ గోల్డ్ కి సంబంధించి చూడండి, ఒకసారి కొనుక్కునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అలాగే 24 క్యారెట్ అయితే మనకి 1 గ్రాము 11,465 ఉంది. అది కూడా బానే ఉంది. సో దేన్ని మీరు ప్రిఫర్ చేస్తారా అనేది దట్ ఈస్ యువర్ చాయిస్. ఇది ఈ రోజుకి గోల్డ్ అప్డేట్. సో ఇంకా ఏదైనా తగ్గితే ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నమే చేస్తాం. థ్యాంక్ యూ.